హాయ్ అండి, వెల్కమ్ టు భారతీయ ఆల్ ఇన్ వన్ ల్యాక్. నేను మీటర్ క్లాత్తో నార్మల్ బ్లౌజ్ కుడుతున్నానండి. ఇది 3/4 హ్యాండ్ అండి. మీటర్ క్లాత్లో 3/4 హ్యాండ్ ఎలా తీస్తానో చూడండి. ఫస్ట్ అయితే నేను వెనుక భాగం తీస్తున్నానండి, బ్యాక్. దీనికోసం కోరంచుల వైపు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలండి. ఎల్ స్కేల్ సహాయంతో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని మెయిన్ డాట్ షోల్డర్ పట్టుకొని ఇటు పావించు వదులుకొని ఇటు పావించు ఎక్కువ పెట్టుకోవాలండి. ఇంచ్ అవుతుంది. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తీసేసుకొని కొత్త వారి కోసం అర్థమయ్యేటట్టు, కొలత బ్లౌజ్తో అర్థం కాకపోతే మళ్ళీ టేప్తో ఇలా పెట్టుకోవాలండి. 15.5 వచ్చింది. 15.5 వచ్చింది. ఇదే 15.5 15.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ రెండు మార్కింగ్లను కలపాలి. స్ట్రైట్గా ఒక లైన్. తర్వాత బ్యాక్ నెక్ అండి. వీళ్ళు పెద్ద నెక్ అండి వీళ్ళది. దీంట్లోనే డ్రాప్ షేప్ తీయమన్నారు. ఇటు పావించు పెట్టుకోవాలి. దీంట్లోనే డ్రాప్ షేప్ అన్నారండి. వాళ్ళు కొంచెం పైన ఎక్కేస్తారండి. అది ఎలా వేస్తానో చూడండి. తర్వాత చంక వైపు అటు పావించు వదులుకొని చూడండి. ఇది అర్థం కాకపోతే నేను ప్రతి వీడియోలో టేప్తో చెప్తున్నాను కదండి. 15.5 వస్తే 9.5 పెట్టుకోవాలని. అదే 9.5 ఇక్కడ పెట్టుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు నెక్ వీళ్ళు బోట్ నెక్ పెట్టమన్నారు కాబట్టి వెనుక డ్రాప్ షేప్ అండి. ఇది బ్యాక్ నెక్. ఇక్కడ మూడు తీసుకున్నానండి. ఈ రెండింటిని మార్కింగ్లను కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు కొలత బ్లౌజ్ షోల్డర్ మెజర్మెంటే తీసుకోవాలండి. మనం నచ్చినట్టు తీసుకోవద్దు షోల్డర్ మెజర్మెంటు. కొంతమంది సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టమంటారు. ఇటు పావించు ఇటు హాఫ్ ఇంచ్ అండి. లేదంటే దీన్ని కొలుసుకోవాలి. కొలుసుకుంటే 2.5 మీద 2 గీతలు వచ్చిందండి. అదే 2.5 మీద 2 గీతలకు ఇంకొక ఇంచ్ ఎక్కువ కలుపుకోవాలండి. ఇగో 3.5 మీద 2 గీతలండి. కరెక్ట్. ఇప్పుడు మనం తీసుకున్న 9.5 కలుపుకోవాలి. ఇప్పుడు లోతు కోసం కుచ్చులు రాకుండా 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో కొత్తవారి కోసం అయితే ఆమ్ రౌండ్ స్కేల్తో అయితే నీట్గా వస్తుందండి, కుచ్చులు ముడతలు లేకుండా. కొత్తవారైతే ఖచ్చితంగా ఈ స్కేల్ను వాడాలి. చాలా ఉపయోగం అండి దీంతో. కొత్తవారికి అయితే రౌండ్ రాదు కదా. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అయితే మంచిగా నీట్గా వస్తుందండి. అలాగే వీళ్ళు హై నెక్కేనండి. దీంట్లోనే వాళ్ళు డ్రాప్ షేప్ తీయమన్నారు. అందుకోసమని నేను 2.5 ఇక్కడ తీస్తున్నాను. ఏదైనా కస్టమర్ ఛాయిసే కదండి. వాళ్ళకు చిన్నగా అవుతుంది బాగుండదు అంటే కూడా వీళ్ళు దీంట్లోనే తీయమన్నారు. అందుకోసమని నేను దీంట్లోనే తీస్తున్నానండి. చూడండి, డ్రాప్ షేప్ ఇలా తీయాలండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు నడుము మెజర్మెంట్ అండి. నడుము మెజర్మెంట్ పెట్టి ఇక్కడ కరెక్ట్ అండి. దీనికి హాఫ్ ఇంచ్ తీసుకుంటే
అటు ఇటు టక్స్లకు అవుతుందండి. దాని నుంచి 2 ఇంచులు ఎక్కువ, లేదంటే ఇక్కడ కరెక్ట్ పెట్టుకొని టేప్తో 3 ఇంచుల మార్కింగ్ వేసుకున్నామంటే కరెక్ట్గా కుట్లకి సరిపోతుంది, టక్స్కి సరిపోతుందండి. బ్యాక్ టక్స్కి అలా వేసారంటే కరెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. చూడండి, నేను బ్యాక్ సైడు చంక దగ్గర కరెక్ట్ సరిపోయిందో లేదో కూడా మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇటు 1/2 ఇంచ్ కుట్లకు వదులుకొని చూడండి, ఇదేమో కరెక్ట్, ఇది టక్స్ కండి సరిపోతుంది టక్స్. లేదంటే కావాలన్న వారు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ ఇదే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎలా ఉందో అలాగా మార్కింగ్ మీద కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ వీళ్ళు సాదానే వేశారు, మస్తు ఉడుతో పొద్దంతా. కానీ ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్యాక్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్. వీళ్ళు 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి దీంట్లో క్రాస్ రాదండి, క్రాస్ కటింగ్ అసలు రాదు. నార్మల్ కటింగే కష్టము, కానీ తీస్తున్నామండి అడ్జస్ట్మెంట్ చేసి. మీటర్ క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసి 3/4 హ్యాండ్ కట్ చేస్తున్నాను. దీనికోసం వెనుక భాగం ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేయాలండి. వెనుక భాగం మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి నెక్ కోసం. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఈ మెయిన్ డాట్ షోల్డర్ పట్టుకొని ఇక్కడ ఇటు 1/2 ఇంచు ఇటు కుట్లకి వదులుకోవాలండి. ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా లాగకూడదు, షేప్ అవుట్ అవుతుంది. ఇది కరెక్ట్ మార్కింగ్ అండి. దాని తర్వాత నెక్ ఉక్సుల పట్టి తీసుకోవాలి ఎప్పుడైనా నెక్కి. ఇటు 1/2 ఇంచు వదులుకోవాలండి. వదులుకొని ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ అండి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ కదండి, ఇలా చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. క్రాస్కి కరెక్ట్ వచ్చింది. దీన్ని ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదిలి ఇక్కడ 4 ఉక్సులన్నరకి మార్కింగ్ వేయాలి. ఇక్కడ చంక సైడు ఇటు 1/2 ఇంచు పైకి ఇటు 1/2 ఇంచు కిందికి వదులుకొని కరెక్ట్ టక్స్ ఇలా పెట్టాలి. ఈ 3 మార్కింగ్లను బేస్ చేసుకుంటూ మనం మార్కింగ్ గీయాలండి. ఇక్కడ ఇటు 3 ఏళ్ళు గీసిన తర్వాత ఇక్కడ లోతు వస్తుంది, 1/2 ఇంచు లోతు, 3/4 ఇంచు. ఇలా లోతు తీసుకుంటే బ్లౌజ్ ఉబ్బెత్తుగా కానీ కుచ్చులు పట్టినట్టు కానీ రాదండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు కట్ చేయాలండి. ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కొలత వేస్తాను. వాళ్ళు 3/4 హ్యాండ్ పెట్టమన్నారు. థర్టీన్ అండ్ హాఫ్ కానీ 15 పెడుతున్నానండి. 15 పెడితే కుట్టేసరికి ఇది మామూలు బ్లౌజ్ కదండి, దీనికి హెమ్మింగ్ ఉంటుంది చేతి పని.
ఇక్కడ 15 ఉన్నారట, ఇక్కడ 15 తీసుకున్నాను కదండి, ఇక్కడ 12 తీసుకోవాలి లోతు 3 ఇంచులు. ఇలా కలుపుకుంటూ కనుబొమ్మ మాదిరిగా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. వీప్ పట్టి తీసుకున్నానండి. ఈ క్లాత్లోనే వీప్ పట్టి, క్రాస్ పీస్లు, ఉక్సుల పట్టి, కాజా పట్టి అడ్జస్ట్మెంట్ చేయాలండి. ఇది మీటర్ క్లాత్ అయినా వీళ్ళకి 3/4 హ్యాండ్స్ కాబట్టి కొంచెం చూసి కట్ చేయాలి. అలా అయితేనే సరిపోతుంది, లేదంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేస్తే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్స్ట్రా పీస్ కావాలండి, దీనికి మాత్రం కొంచెం వేరే క్లాత్ అతుకు పడుతుంది. ఇది ఒక్కటి మాత్రమే, ప్రతిదీ ఈ మీటర్ క్లాత్లోనే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. నేను ఉక్సు పట్టి, కాజా పట్టి వేసేటప్పుడు ఇది ఉక్సు పట్టికి, కాజా పట్టి కోసం అండి. ఒకవేళ దీంట్లో అడ్జస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా దీన్నే నేను వేస్తాను, లేదంటే వేరే క్లాత్ ఇస్తానండి. ఇంతేనండి. ఇవి గల్ల ముక్కలు, ఇవి గల్ల ముక్కలండి. ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం అండి. కుట్టేటప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి వేరే వేరే కట్ చేసుకొని 1.5 ఇంచున్నర కట్ చేసుకొని వేస్తానండి. దీనికి ఖాళీ 3 లేయర్స్ వచ్చాయి, కానీ ఒక లేయర్ తక్కువ పడిందండి మీటర్ క్లాత్లో. దీనికి మ్యాచ్ అయ్యేది వేరే క్లాత్, లైనింగ్ అయినా సరే వేరే కలర్ క్లాత్ అయినా వేస్తానండి. మీటర్ క్లాత్లోనే 3/4 హ్యాండ్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చండి నేను చెప్పిన పద్ధతిలో. నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి నేను ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తానండి. నా వీడియోని చూసి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.